హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. లక్నో సూపర్ జైంట్స్కి ఏమైంది? ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత దారుణంగా ఉంది? ఈసారి ఐపీఎల్లో లక్నోతో పాటు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఏమాత్రం బాగాలేదు. కానీ ఎల్ఎస్జీ మరీ దారుణంగా ఆడుతున్నారు. వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. వాళ్ళ క్యాంపెయిన్ ఒక డిఫీట్తో స్టార్ట్ అయింది. తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు, బాగానే ఉంది. బట్ అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. దాంతో ఏంటంటే 8 మ్యాచ్ల్లో వాళ్ళకి 2 విజయాలు ఉన్నాయి. పాయింట్స్ టేబుల్లో అందరికంటే అట్టడుగున ఉన్నారు, విత్ జస్ట్ 4 పాయింట్స్ టు దేర్ క్రెడిట్. సో రిమైనింగ్ ఇంకా ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి? 6 మ్యాచ్లు మిగిలి. 6 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. 6 మ్యాచ్లకు 6 గెలవాలి. 8 మ్యాచ్లు లేదు, 16 పాయింట్తో వెళ్ళొచ్చు మేము. కానీ ఇంకో వేరే టీం కూడా 16 పాయింట్లు వస్తే అప్పుడేంటి పరిస్థితి? నెట్ రన్నింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్లే ఆఫ్స్ ఆల్మోస్ట్ ఒక ఎండమావిలాగా కనిపిస్తుంది. ఎందుకు ఈ టీం ఇంత నానాటికి తీసుకట్టుగా మారింది? లాస్ట్ 2 మ్యాచెస్ కనుక మనం చూస్తే వీళ్ళు చేంజ్ చేశారు. ఒక చేజ్లో 160 చేంజ్ చేయలేకపోయారు రాజస్థాన్ పై. రాజస్థాన్ 115 అని ఆల్అౌట్ చేశారు, వాటికి రెస్ట్రిక్ట్ చేశారు. కానీ 160 చేంజ్ చేయలేకపోయారు. ఈ సీజన్లో 200 ఒక స్టేజ్లో ఏమైందంటే 200 కంటే తక్కువ స్కోర్ చేస్తే ఏ టీం కూడా దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో వీళ్ళు 160 చేంజ్ చేయలేకపోయారు. నెక్స్ట్ మ్యాచ్లో 156 వాజ్ దేర్ టార్గెట్ అగేన్స్ట్ కేకేఆర్. కేకేఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ టీమ్స్ సోఫార్. ఆ 156 కూడా చేంజ్ చేయలేక సూపర్ ఓవర్కి వెళ్ళారు. 155 కరెక్ట్గా 155 చేసి సూపర్ ఓవర్కి వెళ్ళారు. ఆ సూపర్ ఓవర్లో కూడా వాళ్ళ సెలెక్షన్ నికోలస్ పూరన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఏ మాత్రం ఫామ్లో లేడు. పట్టుమని 10 రన్స్ కూడా చేయలేకపోతున్నాడు ఇన్నింగ్స్కి. అతన్ని పంపించారు. ఎందుకు పంపించారు? మా టీం అంతా కలిసి డిసైడ్ చేశారు. కలెక్టివ్ విజ్డమ్ అంటారే, అందరు కలిసి బౌలర్ని పెద్ద తలకాయలన్నీ కలిసి అతన్ని సెలెక్ట్ చేశారు, పంపించారు అని రిషబ్ పంత్ చెప్పాడు. అతను ఫస్ట్ బాల్కే బౌల్డ్ అయిపోయాడు. సునీల్ నారాయణ బౌలింగ్. సునీల్ నారాయణతో 2014 క్యారిబియన్ ప్రీమియర్ లీగ్లో అతను ఒక మెయిడిన్ ఓవర్ ఆడాడు. అప్పుడు ఇలాగే వేశాడు బౌలింగ్ సునీల్ నారాయణ. అతని లెగ్ స్టంప్ అవతల బాల్ పిచ్ చేసి టర్న్ చేసి ఆఫ్ స్టంప్ని ఏం చేశాడు. సో అలాగే అదే రకమైన బౌలింగ్తో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అంత నాకు ఇంకా తెలిసిన సమాచారం ఏంటంటే అతను 0కి అవుట్ అవ్వడం సూపర్ ఓవర్లో ఇది 3వసారి. ఇది సమాచారం లేదా వాళ్ళ దగ్గర? సూపర్ ఓవర్కి అంత అన్సూట్గా. అతను బిగ్ హిటర్, అందులో స్పిన్నర్కి అగేన్స్ట్గా ఇంకా బాగా ఆడతాడు, స్పిన్ బ్యాషర్, అన్నీ కరెక్టే. కానీ ఇప్పుడున్న ఫామ్ ఏంటి? సూపర్ ఓవర్లో అతని రికార్డ్ ఏంటి? సునీల్ నారాయణకి అగేన్స్ట్గా అతని రికార్డ్ ఏంటి? జస్టిన్ లాంకర్ ఏమంటాడంటే వాళ్ళ కోచ్ ఏమంటాడు, హెడ్ కోచ్ సునీల్ నారాయణ్ అండ్ దిస్ మ్యాన్ నికోలస్ పూరన్ బోత్ ఆర్ ఫ్రమ్ ట్రినిడాడ్. సో అతనికి చాలా సునీల్ నారాయణ ఆడిన అనుభవం ఉంది కాబట్టి అతన్ని పంపించాం. సునీల్ నారాయణ కూడా ఇతనికి బౌలింగ్ చేసిన అనుభవం ఉంది, అందులో మెయిడెన్ ఓవర్ వేసిన అనుభవం కూడా ఉంది, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో అమ్మ పుట్టిల్లు మేనమావ కెరిక అన్నట్టుగా అతని గురించి ఇతనికి తెలుసు, ఇతని గురించి అతనికి తెలుసు. తెలిసినప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది, నలిఫై అయిపోయింది అడ్వాంటేజ్. ఇదేంటి ఈ లాజిక్, ఆ స్ట్రేంజ్ లాజిక్ ఎవరికి అర్థం కాదు. డేల్ స్టైన్ లాంటి వాళ్ళు అయితే దాన్ని ఒక క్రైమ్గా చెప్తున్నారు. సో చాలా క్రిటిసిజం వచ్చింది. ఏంటి అసలు ఎవరు ఊహించలేవు మనం, ఇది మనం నమ్మలేని పరిస్థితి. సునీల్ నారాయణ బౌలింగ్ కూడా కరెక్టే. నికోలస్ పూరన్ పంపిస్తారు ఆఫ్ ఆల్ ద పీపుల్. మీకు అక్కడ ముకుల్ చౌదరిని పంపించండి, రిషబ్ పంత్ ఓపెన్ చేయండి, బదోనిని పంపించండి, ఎవరినైనా పంపండి అదర్ దాన్ దిస్ మ్యాన్. సో ఇది దట్ బీట్స్ లాజిక్. ఎవరికి అర్థం కాని లాజిక్ అది. అలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? తర్వాత మ్యాచ్ తర్వాత ఏమంటాడు వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్, వీ నీడ్ ఎ బ్రేక్. ఎవరికైనా ఒక బ్యాట్స్మెన్ బ్రేక్ ఇస్తారు, బౌలర్ బ్రేక్ ఇస్తారు, ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తారు. టీంకి ఎలా బ్రేక్ ఇస్తారు నాకు అర్థం కాదు. అంటే ఏదో ప్రెషర్ క్రియేట్ అవుతుంది వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో, బోల్డంత ప్రెషర్ ఉన్నట్టుగా ఉంది. ఏదో సమ్ రీజన్ వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ దే ఆర్ హ్యావింగ్. దానివల్ల వీ నీడ్స్ ఎ బ్రేక్, వీ నీడ్ ఎ బ్రేక్ అంటాడు. వీ నీడ్ ఎ బ్రేక్ ఏంటి నాకు అర్థం కాదు. టీంకి ఎలా బ్రేక్ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది బ్రేక్? ఒక మ్యాచ్ ఆడకుండా బ్రేక్ తీసుకుంటారా? అంతా అదొక రకమైన టెన్షన్లో, ప్రెషర్లో ఆ టీం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆన్ పేపర్ అద్భుతంగా ఉంది కదా ఆ టీంలో. మిచెల్ మార్ష్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఐడెల్ మార్క్రమ్ అతని టీం సౌత్ ఆఫ్రికా అంత ప్రమాణం చేసి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అతను. నికోలస్ పూరన్ కూడా గతంలో వెస్టిండీస్ కెప్టెన్ చేశాడు. రిషబ్ పంత్ ఇండియా కెప్టెన్ చేశాడు.
సో అందరూ ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ ఉన్నారు టీంలో. మహమ్మద్ షమి లాంటి ఒక అద్భుతమైన బౌలర్ ఉన్నాడు. బ్రహ్మాండమైన పేస్ అటాక్ ఉంది. మిగతా వాళ్ళు అసూయపడే లాంటి పేస్ అటాక్ ఉంది వాళ్ళకి. మంచి యంగ్ టాలెంట్ ఉంది. బదోని, సమాద్ లాంటి వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్లో కూడా. దిగ్వేష్ రాఠీ లాస్ట్ టైం బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఆల్మోస్ట్ ఇండియాకి ఆడతాడా అన్న ఒక రకమైన ఇంప్రెషన్ ఇచ్చాడు. అలాంటి ఒక స్పిన్ బౌలర్ ఉన్నాడు, మిస్టరీ స్పిన్నర్. ఇంత బాగుంది ఆన్ పేపర్ టీం, ఎందుకంత దారుణంగా పర్ఫామ్ చేశారు, ఇది నిజంగా అర్థం కావట్లేదు. ఒకటేమనిపిస్తుందంటే వాళ్ళ మేనేజ్మెంట్ ప్రెషర్ పెడుతున్నారు. వాళ్ళ ఓనర్ ఏమంటాడు, సంజీవ్ గోయంకా, అంటే అతని ఇంటర్ఫీరెన్స్ ఉందా లేదా అని మనకు తెలియదు, వాటెవర్. కానీ అతను ఏమంటాడంటే రిషబ్ పంత్ మా టీంకి ఒక 10-12 ఏళ్ళు ఆడతాడు, 5 టైటిల్స్ దాకా కల్పించి పెడతాడు. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు 18 సీజన్లు ఆడిన తర్వాత 18 సీజన్లో విరాట్ కోహ్లీ ఉన్న టీంకి టైటిల్ వచ్చింది. విరాట్ కోహ్లీనో, రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఆడినందువల్ల రాదు. టీం అంతా బాగా పర్ఫామ్ చేయాలి. ధోని ఉంటే రాదు టైటిల్. ధోని టీంని బాగా ఆడించేలా చేయాలి. సో టీమ్ స్పోర్ట్లో రిషబ్ పంత్ ఉంటాడు, మాకు 5 టైటిల్ అంటే నీకు 27 కోట్లు నీకు నీ మీద మేము వెచ్చిస్తున్నాము, నువ్వు మాకు 5 టైటిల్ గెలిపించి పెట్టు, నువ్వు టైటిల్ దీనికి నిష్పత్తిగా నువ్వు చేసి పెట్టంటే రిషబ్ పంత్ మీద ప్రెషర్ ఉండక వస్తుందా? భయంకరమైన ప్రెషర్ ఉంటుంది. అతను కీపింగ్ చేయాలి, క్యాప్టెన్సీ చేయాలి, బాగా బ్యాటింగ్ చేయాలి. టీం ఏమో ఓడిపోయే కొద్దీ అతనికి బ్యాటింగ్ కూడా దెబ్బతింటుంది. ఆ ప్రెషర్ అతని బ్యాటింగ్ మీద కనిపిస్తుంది. టీం బాగా పర్ఫామ్ చేయట్లేదు. అతను ఆల్రెడీ లాస్ట్ సీజన్ ఈ హ్యాడ్ 4 సీజన్, ఈసారి కూడా ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అతను ఆడిన ఆఖరి టెస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్. సో రిషబ్ పంత్ ఈస్ గోయింగ్ త్రూ ఏ లీన్ ప్యాచ్. ఆ సిచ్యుయేషన్లో అతను టీంని గెలిపించాలి, తన బ్యాటింగ్ బాగా చేయాలి, కీపింగ్ బాగా చేయాలి. ఆ 27 కోట్ల ప్రెషర్ మరొకటి. అంత అమౌంట్ ఎవరికీ లేదు, 27 కోట్లు. శ్రేయస్ అయ్యర్ని మెచ్చుకోవాలి. శ్రేయస్ అయ్యర్ కూడా 26.5 కోట్లు ఉన్న లాస్ట్ సీజన్ బాగా ఆడి, ఈ సీజన్ బాగా ఆడి, క్యాప్టెన్సీ బాగా చేస్తున్న అందరి వల్ల కాదు కదా. రిషబ్ పంత్ ఈస్ ఫీలింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రెషర్. 27 కోట్లు ఒక ప్లేయర్ మీద వెచ్చించారంటే మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోతే 14 మ్యాచ్లు ఆడతారు అంటే మ్యాచ్కి 2 కోట్లు మీ మీద, ఆల్మోస్ట్ 2 crores. మీ శాలరీ ఫర్ ఈచ్ మ్యాచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2 crores. ఎంత ప్రెషర్ ఉంటుంది ఆ ప్లేయర్. దానికి తోడు అతను బాగా ఆడాలి, అతను బాగా ఆడితే సరిపోదు, టీంని గెలిపించాలి, కీపింగ్ బాగా చేయాలి. ఇన్ని రకాల ప్రెషర్ ఒకే ప్లేయర్ మీద పెట్టారు. ప్రైస్ ట్యాగ్ ప్రెషర్, కీపింగ్ ప్రెషర్, బ్యాటింగ్ ప్రెషర్, క్యాప్టెన్సీ ప్రెషర్. ఇన్ని రోల్స్ అతను ఎక్కడ ఇన్ని రకాల 4 రకాల ప్రెషర్ అతను తట్టుకుంటాడు. అది వాళ్ళ ప్రధానమైన కారణం. ఏమనుకున్నారంటే వాళ్ళ మేనేజ్మెంట్, ఇతని మీద ఎన్ని డబ్బులైనా పెట్టి తీసుకుంటాం, ఎన్ని డబ్బులైనా పెడతాం, ఎందుకంటే మా టీంకి మంచి ఫ్యాన్ బేస్ కావాలి. ఇప్పుడు మీకు ధోని ఫ్యాన్ బేస్ చూడండి, ధోని వల్ల సిఎస్కేకి బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. మీకు సిఎస్కే ఎక్కడ ఆడినా కూడా మీకు ఎల్లో షర్ట్స్ కనిపిస్తాయి. ముంబైలో ఆడినా, హైదరాబాద్లో ఆడినా మీకు ఆ బ్లూ షర్ట్స్, ఆరెంజ్ షర్ట్స్ మధ్యలో ఆల్మోస్ట్ ఈక్వల్గా మీకు ఎల్లో షర్ట్స్ కూడా కనిపిస్తాయి. ఆ రకమైన ఫ్యాన్ బేస్ మాకు కావాలి. అలా కావాలంటే ఒక ఇండియన్ స్టార్ని పెట్టుకోవాలి. రిషబ్ పంత్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టార్ అవైలబుల్ అన్న ఆప్షన్, అతని కోసం వీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని ఇలాంటి మండ సిద్ధాంతాలు పెట్టుకుంటే మీ వల్ల అవుతుందా? విరాట్ కోహ్లీ వల్ల ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ వచ్చింది, ధోని వల్ల సిఎస్కేకి, రోహిత్ వల్ల ముంబైకి వచ్చింది, ఫ్యాన్ బేస్ వచ్చింది, కరెక్టే. కానీ అది అన్నిసార్లు వర్కౌట్ కాదు. మీ టీం కూడా బాగా పర్ఫామ్ చేయాలి. టీం బాగా పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. గుజరాత్కి శుభ్మన్ గిల్ ఇస్ నాట్ ఎ బిగ్ స్టార్, హార్దిక్ పాండ్యా ఇస్ నాట్ ఎ బిగ్ స్టార్, అంటే అంత క్రౌడ్ పుల్లింగ్ కైండ్ ఆఫ్ ఎ స్టార్స్ కాదు వాళ్ళు. అయినా టీం బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంది, మెల్లమెల్లగా క్రియేట్ అవుతుంది. ఎస్ఆర్హెచ్లో సూపర్ స్టార్ ఇండియన్ క్రికెటర్స్ ఎవరు లేరు. అభిషేక్ శర్మ ఇప్పుడిప్పుడు అవుతున్నాడు, ఇషాన్ కిషన్ ఇప్పుడిప్పుడు అవుతున్నాడు. కానీ ఏంటంటే వాళ్ళ ఆట తీరుగా, వాళ్ళ గత 2-2.5 సంవత్సరాలుగా వాళ్ళు ఆడుతున్న తీరు, వాళ్ళ అల్ట్రా అగ్రెసివ్ మోడ్, తగ్గేదేలే లాంటి అప్రోచ్ వల్ల వాళ్ళు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు. అంతేగాని ఫలాని ప్లేయర్ ఉంటే మాకు ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది, అది 27 కోట్లు పెట్టిన 30 కోట్లు మేము పక్కన పెట్టిన అతని కోసం అంటే కాదు కదా. టీమ్ సెలక్షన్ ఎంత దారుణంగా ఉందంటే, జాష్ ఇంగ్లీష్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. అతను 4 మ్యాచ్లు ఆడుతున్నాడు సీజన్, 8.5 కోట్లు 8.6 crores పెట్టారు. అతను ఏ టీం తీసుకోలేదు. పంజాబ్కి అతను బాగా ఆడాడు కానీ రికీ పాయింట్కి వదిలేశాడు అతను. ఎందుకంటే ఒక సీజన్లో నువ్వు 4 మ్యాచ్లు ఆడుతున్నావు, నువ్వు ఎందుకు నాకు నేను రిటైన్ చేసుకో, నేను మేము మళ్ళీ బైబ్యాక్ కూడా చేయం. రికీ పాయింటింగ్ కోరి తెచ్చుకున్న ఇంగ్లీష్ని కీపింగ్ కూడా చేస్తాడు, స్పిన్ బాగా ఆడతాడు, మంచి మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్ అతను. కానీ హీ సెడ్ వీ డోంట్ వాంట్ హిమ్. వీళ్ళు 8.5 కోట్లు పెట్టి ఇప్పటివరకు అతను జాడలేదు, అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. 8 మ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత
అతను వచ్చి చేస్తాడు. ఏం ఉపయోగం అతని మీద? ఒకసారి జోఫ్రా ఆర్చర్ని ఇలాగే ముంబై వాళ్ళు 8 కోట్లు పెట్టి తీసుకున్నారు. సీజన్ ఆడకపోయినా పర్లేదు, నెక్స్ట్ సీజన్లో ఆడతాడు. నెక్స్ట్ సీజన్ అతను ఇంజర్డ్ అయిపోయాడు. ఇలాంటి అంటే ఏదో ఊహించుకుని మబ్బులో నీళ్లు చూసి మొత్తలో నీళ్ళు పెట్టి పోస్తున్నట్టుగా మీరు లోకల్ ప్లేయర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి బ్యాట్స్మెన్ లేరు. వాళ్ళు తీసుకున్న బ్యాట్స్మెన్ కూడా అందరినీ టాప్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్ తీసుకున్నారు. మ్యాథ్యూ బ్రిడ్జ్కా ఇప్పుడు ఇది నికోలస్ పూరన్ బాగా ఆడట్లేదు, అస్సలు బాగా ఆడట్లేదు, కానీ అతను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఛాయిస్ లేదు, అక్కడ ఎవరు లేరు. అతన్ని బ్రిడ్జ్కా అనే బ్యాట్స్మెన్ తీసుకున్నారు. అతను ఓపెనర్, అతను లేదా నెంబర్ 3లో ఆడతారు. వీళ్ళకి ఆల్రెడీ నెంబర్ 3, నెంబర్ 4లో ఆడేవాళ్ళు బోర్డంత మంది ఉన్నారు. ఎన్ని మార్పులు చేసుకుంటారు వాళ్ళు? అప్పటికి మార్క్రమ్ నెంబర్ 5కి తరిమేశారు. బాగా ఆడుతున్నాడు, కాస్త కోస్త బాగా ఆడుతున్నాడు. సో అందరూ అలాంటి వాళ్ళని చేసుకున్నారు వాళ్ళు. అశ్విన్ కుల్కర్ని, అక్షత్ రఘువంశీకి 2-3 కోట్లు ఎంత పెట్టి 4 కోట్లు ఎంత పెట్టారు. వీళ్ళందరూ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ని బోర్డర్ని తీసుకున్నారు. మిడిల్ ఆర్డర్లో ఎవరు? ముకుల్ చౌదరి ఒక్కనే తీసుకున్నారు. అతను ఒక్క మ్యాచ్ క్లిక్ అయ్యాడు, మిగతా మ్యాచ్లో ఓకేగా ఆడాడు. సో వాళ్ళ సెలెక్షన్ అనేది ఏ మాత్రం అంటే వీళ్ళు నలుగురిని నమ్ముకున్నారు. మాకు మిచెల్ మార్ష్ ఉన్నాడు, మార్క్రమ్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు, ఇద్దరు ఫెయిల్ అయిన ఇద్దరు క్లిక్ అవుతారు. కానీ ఇక్కడ నలుగురు ఫెయిల్ అవుతున్నారే. హయ్యెస్ట్ స్కోరర్ ఎవరంటే 212 రన్స్ చేసిన మార్ష్ ఈ టీంలో. ఆరెంజ్ క్యాప్ ప్లేస్లో ఇక్కడ కింద ఉన్నాడు. ఒకే ఒక 50 ఉంది అతను. ఏమాత్రం బాగా ఆడట్లేదు మార్ష్. అతను అందరికంటే ఎక్కువ రన్స్ చేసిన వాడు ఆ టీంలో. సో నలుగురు సూపర్ స్టార్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఈవెన్ బధోని అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్, సమాత్ టోటల్గా ఫెయిల్యూర్, లాస్ట్ సీజన్ బాగా ఆడాడు. సో వాళ్ళకి బ్యాకప్స్ లేరు. బేసిక్గా వాళ్ళకి బ్యాకప్స్ లేరు. తర్వాత బోల్డ్ మంది వికెట్ కీపర్స్ ఉన్నారు టీంలో. బ్రిడ్జ్కా వికెట్ కీపర్, రిషబ్ పంత్, ఇంగ్లీష్, నికోలస్ పూరన్, మికుల్ చౌదరి, వీళ్ళందరూ 5 కీపర్స్ కావాలి మీకు. దేర్ ఆర్ సర్టన్ టీమ్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ విత్ 2 కీపర్స్. ఇద్దరు కీపర్స్. పంజాబ్ అనుకుంటా 2 కీపర్స్తో ఆడతారు. మీకు 5 కీపర్లు. దానివల్ల ఏంటి? మీకు ఆల్రౌండర్ బౌలింగ్ వేసే వాళ్ళు ఉండరు. ఈ టీంలో ఆల్రౌండర్స్ కూడా లేరు. ఒక్క షాబాజ్ అహ్మద్ ఒకడే ఒక చెప్పుకోదగ్గ ఆల్రౌండర్. మిగతా వాళ్ళు లేదు. ఏదో బ్యాటింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్ తప్ప బౌలింగ్ ఆల్రౌండర్ లేరు. వీళ్ళు బ్రహ్మాండమైన పేస్ అటాక్ ఉంది, చాలా బాగుంది. కానీ 9 మంది పేస్ బౌలర్స్ తీసుకున్నారు. అర్జున్ టెండూల్కర్తో. అర్జున్ టెండూల్కర్ కొంత బ్యాటింగ్ చేయగలడు, కానీ ఈ టీంలో అతను 11లోకి బ్రేక్ కాలేదు. ఎందుకంటే బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో మీకు ఫాస్ట్ బౌలర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మీరు 4 ఫాస్ట్ బౌలర్స్ నడిస్తే 4లో ఒక్కరు కూడా బ్యాటింగ్ చేయరు. షమీ బ్యాటింగ్ చేయడు, మయాంక్ యాదవ్ చేయడు, మోసిన్ ఖాన్ చేయడు, ప్రిన్స్ యాదవ్ బ్యాటింగ్ చేయడు. మీకు ఆల్రౌండర్స్ లేరు అక్కడ, అస్సలు లేరు. హసరంగాన్ తీసుకున్నా అతను ఇంజర్డ్ అయ్యాడు, బయటకు వెళ్ళిపోయాడు. జార్జ్ లిండా తీసుకున్నాడు, అతను పెద్దగా బ్యాటింగ్ చేయట్లేదు, బౌలింగ్ చేయట్లేదు. సో వాళ్ళకి టీమ్ సెలెక్షన్ ప్రాపర్గా చేయలేదు. ప్రాపర్ ఆల్రౌండర్స్ లేరు. కీపర్స్ ఉన్నారు, లేకపోతే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో సింగిల్ స్కిల్డ్ బ్యాట్స్మెన్ తీసుకున్నారు. మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ లేరు వాళ్ళు, అస్సలు లేరు. మార్క్రమ్ కెన్ బౌల్ ఎ బిట్, బధోని కెన్ బౌల్ ఎ బిట్, అంతే తప్ప వాళ్ళు ఆల్రౌండర్స్ కాదు కదా. సో వాళ్ళ టీమ్ సెలెక్షన్లో చాలా పెద్ద లోపం జరిగింది. తర్వాత నేను ఇందాక చెప్పిన కలెక్టివ్ విజ్డమ్ అంటే అక్కడ జస్టిన్ ల్యాంగర్ ఉన్నాడు హెడ్ కోచ్గా, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ టామ్ మూడీ ఉన్నాడు, కేన్ విలియమ్సన్ మెంటార్గానో ఏదో ఉన్నాడు. వీళ్ళందరూ బిగ్ హెడ్స్. చాలా టీంకి ఉంటారు, చాలామంది ఉంటారు. ఇంకా లాన్స్ క్లూస్నర్ ఉన్నాడు, మరొక అసిస్టెంట్ కోచ్ ఉన్నాడు ఫారినర్, బ్రౌన్ ఎవరు ఆల్సో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో ఇంతమంది వీళ్ళందరూ బిగ్ హెడ్స్. క్లూస్నర్, టామ్ మోడీ, జస్టిన్ ల్యాంగర్, కేన్ విలియమ్సన్. వీళ్ళు ఎటు లాగుతున్నారో టీం తెలియట్లేదు. ఎవరు డెసిషన్ తీసుకుంటో తెలియదు. రిషబ్ పంత్కి ఏమైనా ఫ్రీడమ్ ఉంటుందా? ఏ ఫ్రీడమ్ ఉండదు. ఇలాంటి మంది ఇంతమంది ఉంటే, ఇంతమంది బిగ్ హెడ్స్ ఉంటాయి. అందుకనే నికోలస్ పూరన్ వచ్చాడు మొన్న సూపర్ ఓవర్ ఆడడానికి. సో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. అలాగా ఇంతమంది బిగ్ హెడ్స్ ఉంటే మీకు రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. చాలా లోపాలు ఉన్నాయి టీంలో, చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ వాళ్ళ ఆట తీరులో, ఎందుకంటే ఆన్ పేపర్ బాగున్న టీం పర్ఫార్మెన్స్ రావట్లేదు. వీళ్ళకి ఒకే ఒక బ్రైట్ స్పాట్ ఏంటంటే మంచి ఫాస్ట్ బౌలర్స్ని నమ్మారు. మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ ఇంజర్డ్ అయినా వాళ్ళని అట్టే పెట్టారు. వాళ్ళు బ్రహ్మాండంగా, ముఖ్యంగా మోసిన్ ఖాన్ అద్భుతంగా పర్ఫార్మెన్స్, ప్రిన్స్ యాదవ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, షమీ కూడా అట్లీస్ట్ ఇనీషియల్గా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, ఫస్ట్ పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేస్తున్నాడు. దీనికి అంతా ఆ క్రెడిట్ అంతా వాళ్ళ బౌలింగ్ కోచ్ భరత్ తరణ్కి దక్కుతుంది. భరత్ తరణ్ ఇట్స్ వండర్ఫుల్ కోచ్. ఇండియన్ పక్కన పెట్టారు, కానీ సిరాజ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నట్టు దట్ ఇస్ బికాస్ ఆఫ్ భరత్ తరణ్. హైదరాబాద్ టీంలో అతను సిరాజ్ని చేర్చుకోవడం కానీ, సిరాజ్ని ఇంటర్నేషనల్ బౌలింగ్ చేయడం, ఎంత క్రెడిట్ అంతా భరత్ తరణ్ దక్కుతుంది. సో అలాంటి ఒక మంచి కోచ్, బౌలింగ్ కోచ్ ఒక్కడే వీళ్ళ టీంలో బాగున్నారు. మిగతా అందరూ నన్ను అడిగితే వేస్ట్ ఈ టీంకి. రిషబ్ పంత్ మీద ఇప్పుడు ఏమైనా చేయగలిగితే వీళ్ళు, రిషబ్ పంత్ క్యాప్టెన్స్ తప్పించండి, స్టిల్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్. సంజు శాంసన్ ఈజ్ లీడర్ ఆఫ్ చెన్నై, విరాట్ కోహ్లీ ఈజ్ లీడర్ ఆఫ్ ఆర్సీబీ, అలాగే రిషబ్ పంత్ కుడ్ బి లీడర్ ఆఫ్
అతని క్యాప్టెన్సీ అంత గొప్ప క్యాప్టెన్సీ కాదు. ఐ ఫీల్ దాన్ని అది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ హిజ్ పర్సనల్ గేమ్. సో రిషబ్ పంత్ని మీరు లీడర్గా పెట్టుకొని మార్క్రమ్ క్యాప్టెన్సీ ఇవ్వండి, దెన్ ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. మార్క్రమ్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్కి టైటిల్ కూడా గెలిపించి పెట్టినట్టు ఒక 20 టైటిల్స్ గెలిపించి పెట్టాడు. సౌత్ ఆఫ్రికా బాగా లీడ్ చేశాడు. సో ఏదో మార్పులు చేసుకొని ఈ బిగ్ నేమ్స్ ఇవన్నీ ఏదో ఆలోచించి మాకు ఒక క్రౌడ్ పుల్లర్ కావాలి, మాకు బిగ్ స్టార్ కావాలి, మాకు ఫ్యాన్ ఆర్మీ ఫ్యాన్ బేస్ క్రియేట్ కావాలంటే కాదు, అవ్వా కావాలి బువ్వా కావాలంటే కాదు. మీకు ఫ్యాన్ ఆర్మీ కావాలా, ఫ్యాన్ బేస్ కావాలా, మీకు పర్ఫార్మెన్స్ కావాలా, అది తెలుసుకోవాలి. పర్ఫార్మెన్స్ బాగుంటే మిగతా అన్ని ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో సంజీవ్ గోయంకా గారు, మీకు తెలుగు వస్తే చెప్తున్నాను నేను, మీ పద్ధతి ఏం బాగలేదు, మీరు చేసే పద్ధతి, మీ సెలక్షన్ కానీ, మీరు టీంని నడిపించే తీరు కానీ, జస్టిన్ ల్యాంగర్ కానీ, టామ్ మూడీ కానీ, ఎవ్వరు ఆ టీమ్ ఇంత వర్స్ట్గా పర్ఫామ్ చేస్తారని ఎవరు అనుకోలేదు. ఇప్పటికీ బౌలింగ్ అద్భుతంగా ఉంది. బౌలింగ్ ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, ఐ లైక్ హిమ్ ఎ లాట్. షమి, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్. కానీ స్పిన్ బౌలింగ్ సరిగ్గా లేదు కదా, పేస్ బౌలింగ్ దాని మ్యాచ్లు గెలుస్తారు. మయాంక్ యాదవ్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు గ్రేట్ ఫామ్. మంచి పేస్ బౌలింగ్. హార్దిక్ నోకియా ఉన్నాడు వాళ్ళకి, ఇంకా నమన్ తివారీ ఎవరు ఇంకొక బౌలర్ ఉన్నాడు, ఇంకా చాలామంది, ఆకాష్ సింగ్, వీళ్ళందరినీ వాళ్ళు ట్రై చేయలేదు. బౌల్డ్ అంతమంది పేస్. ఆవేష్ ఖాన్ ఇస్ దేర్. సో మెనీ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ దేర్ ఫర్ దెమ్. బట్ అదొక్కటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్. బ్యాటింగ్ టోటల్ కొలాప్స్. సో ఈ టీం గురించి ఇది నా అభిప్రాయం. చాలా లాంగ్ అయినట్టుంది వీడియో. మరి ఈ టీం వర్స్ట్ పర్ఫార్మెన్స్ నేను చెప్పిన కారణాలు కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయి, మీకు అన్ని కామెంట్స్లో నాకు చెప్పండి.